హాయ్ హలో గాయ్స్, వచ్చేసాం వండర్లాకి వచ్చేసాం. ఇప్పుడైతే వండర్లా లోపలికి ఎంటర్ అవుతున్నాము. చెప్పాలంటే బీభత్సంగా టైం బారైపోయింది మేము ఎంటర్ అయ్యేసరికి. ఇక్కడ ఎంటర్ అయ్యే లోపే మేము 12. బెంగళూరులో ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. 9కి బెంగళూరులోకి ఎంటర్ అయ్యాము. 9 to 12 పట్టింది మేము వండర్లాకి రావడానికి విత్ వెహికల్. మళ్ళీ ఓన్ కార్లోనే వచ్చాము. అయినా కూడా మాకు చాలా లేట్ అయిపోయింది. ఇక్కడైతే వండర్లాకి బస్సులు కూడా ఉంటాయంట. బస్ స్టాండ్లో దిగితే బస్సులైనా మనం తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాయి. నెక్స్ట్ టైం మాత్రం మంచిగా ఫాస్ట్గా వచ్చేసి అన్ని రైడ్స్ని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం మేమైతే మాత్రం. ఈ తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం. జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా అప్లో ఉంది. ఈ సెక్యూరిటీ అన్న వచ్చేసి మీ కార్ అటుపక్క వెళ్ళిపోవాలి, మీరు అటు వెళ్ళండి అంటున్నాడు. వచ్చేసామన్నమాట, ఇటు పక్కకి వచ్చాము. కార్ పార్కింగ్ ఇటు పక్క ఉంది, అందుకోసం అతను అలా వెళ్ళమని చెప్పాడు. మా ఆయన అయితే ఇక్కడ ఆపేశాడు, మీరందరూ ఇక్కడ దిగండి నేను వెళ్ళి కార్ పార్క్ చేస్తాననేసి. లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎలిఫెంట్ మ్యాన్ అండ్ ఆల్సో బిగ్ మ్యాన్ ఉన్నాడు. మా పిల్లలు అయితే ఫస్ట్ చాలా చాలా భయపడ్డారు. వెళ్ళండి రా ఫొటోస్ తీస్తాము అంటే మేమెళ్ళమని ఏడుస్తున్నారు. మళ్ళీ తర్వాత కొద్దిగా అలవాటు చేసుకొని ఓకే వెళ్ళారు. వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకున్నారు. మళ్ళీ ఒక్క ఫోటోతో ఆగలేదన్నమాట మా వాళ్ళు. తిరుగుతూనే ఉన్నారు. మా వాడు మంకీ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మంకీ మ్యాన్ దగ్గర నుంచి ఎలిఫెంట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక హాయ్ చెప్పుకున్నారు. ఆయనకి షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చుకున్నారు. ఆ తర్వాత నేను మా ఆయన పిగ్ మ్యాన్ దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో అయితే తీసుకున్నాము. బాయ్ చెప్తే ఎంత బాగా క్యూట్గా ఉన్నాయో అసలు చూడండి. తర్వాత ఎలిఫెంట్ మ్యాన్ దగ్గరికి వచ్చాము. పిల్లలతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను నేను కూడా. చాలా బాగున్నాయి. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అయితే కాస్ట్యూమ్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. మా వాళ్ళు అయితే రాలేదు. తర్వాత స్టార్టింగ్లోనే వండర్ స్లాష్ ఉంది ఇక్కడ రైడ్. తర్వాత ఈ ట్విస్టర్ రైడ్ దాని తర్వాత వచ్చింది. అమ్మో, ఈ ట్విస్టర్ రైడ్లో మాత్రం దిమ్మ తిరిగిపోయింది. ఇందులోకి ఎక్కిన తర్వాత బ్రెయిన్ అంతా కదిలినట్టు అనిపించేసింది. అయినా అదేంటండి బాబు, పైకి కిందికి ఎత్తి పైన అలాగే ఒక 5 సెకండ్స్ అలా నిలబెట్టేశాడండి బాబోయ్. చాలా భయం వేసింది. ట్విస్ట్ చేస్తున్నాడు బాగా. చెరుకుని మనం చెరుకు మిషన్లో వేసి తిప్పుతూ రసం ఎలా తీస్తామో అలా తిప్పేస్తున్నాడు ట్విస్టర్లో వేసి అందరినీ. అయితే దిగేసి ట్విస్టర్ దగ్గర నిలబడుకున్నాము. మా ఆయన మళ్ళీ ఇంకోసారి వెళ్దామా అంటున్నాడు. వద్దన్నాను. ఆ తర్వాత ఇది యాంటీ క్లాక్ రైడ్ అనమాట. ఇది కూడా ఎక్కేసాము. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది. నేను ఒక వీడియో అలా కొట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. అసలు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఈసారి నుంచి ఫస్ట్ త్వరగా వెళ్ళిపోవాలి. మా వాళ్ళు అయితే వాటర్ రైడ్ కోసం అల్లాడుతున్నారు. ఇక్కడ వాటర్ రైడ్స్ అయితే టైం లిమిట్ ఉందంట. 12:30కి ఓపెన్ అవుతుందన్నారు. వాళ్ళని మాత్రం వాటర్ రైడ్స్ దగ్గర వదిలేసి మేము డ్రై రైడ్స్ అన్నీ ఎక్కేసాము వెళ్ళి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ డ్రై రైడ్స్ మాకు ఎక్కడానికే భయంగా ఉంటే ఇక్కడ నుండి ఇద్దరు సీనియర్ సిటిజన్స్, ఇద్దరు కాదండి ముగ్గురు ముందరున్న అంకులు కూడా వాళ్ళు ఎక్కారండి. రోలర్ కోస్టర్ కూడా ఎక్కారు వాళ్ళు. నాకైతే వాళ్ళ మీదనే టెన్షన్ అయిపోయింది. అయ్యో వాళ్ళు ఎట్టున్నారో ఏమో అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత రోలర్ కోస్టర్ అయితే ఎక్కాము. మన ఫోన్తో వీడియో అయితే తీయనియరనమాట, అలవలేదు. కానీ నేను దొంగగా తీసాను అనమాట కొద్దిగా. రైడ్ అయితే మనకి వీడియో వాళ్ళే షూట్ చేస్తారు. 300 ఛార్జ్ చేస్తారు వీడియోకి. ఆ తర్వాత రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత ఇంకా అయిపోయిందనమాట. బాడీలో రీఛార్జ్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసి పిల్లలతో ఆడుకుందామంటే కాళ్ళు అస్సలు కదలడం లేదు. అనవసరంగా ఎక్కామనిపించింది డ్రై రైడ్స్. నాకు తెలిసి డ్రై రైడ్స్ లాస్ట్లో ఎక్కితే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ టైం అయితే అలాగే మేము అనుకున్నాము, అలాగే ఎక్కాలని. తర్వాత ఇటు పక్కకు వస్తే తెల్లగా ఉన్నాయండి బాతులు, ఎంత బాగున్నాయో. ఆ తర్వాత రోలర్ కోస్టర్ చూడండి పైనుంచి. ఇదైతే టాయ్ ట్రైన్ అనమాట. మనము లోపలంతా చూడాలంటే అందులో ఎక్కితే తీసుకెళ్తారు వాళ్ళు. ఇంకా పిల్లలేమో ఏడుస్తున్నారు, ఆకలి అవుతుందని. ఫుడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఫుడ్ మాత్రం ఓవర్ కాస్ట్ 450 అండి. చిన్న బౌల్లో రైస్ ఇచ్చాడు ఆయన. 2 లెగ్ పీసులు లెగ్ పీసులు కాదు, అవి చికెన్ పీసులు వేశాడు.
ఇక్కడ వాటర్ రైడ్స్ దగ్గరకు వచ్చాము. తర్వాత పిల్లలైతే డ్రై రైడ్స్ ఎక్కుతామని ఏడుస్తా అంటే ఎక్కిస్తే మా వాడేమో తిప్పక ముందే ఏడ్చేశాడు. వాడిని దింపేసి వీళ్ళు తిరుగుదాం అనుకున్నారు. వాడు దింపాడు, వీళ్ళు కూడా దిగేశారు పాపం. ఆ తర్వాత వాటర్ గేమ్స్ దగ్గరకు వచ్చాము. ఇదైతే క్లోజ్లో ఉంది. వేరే సైడ్కి వెళ్ళాము, అక్కడ బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.